తెలంగాణలో రోజురోజుకి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొన్ననే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవటం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే సీఎంను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారంటేనే పార్టీ మారనన్నారన్న సంకేతాలు జనంలోకి వెళ్తుండడం సహజమే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు స్పందిస్తూ తాము కేవలం మర్యాదపూర్వకంగానే సీఎంను కలిశామని ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు. కాగా ఇప్పుడు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కలవటం సర్వత్ర చర్చకు దారితీస్తుంది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డికి శాల్వా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ప్రకాష్ గౌడ్ పార్టీ మారుతున్నారా అనే విషయంపై చర్చలు మొదలయ్యాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు ప్రకాష్ గౌడ్. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో భూ సమస్యలు పరిష్కరించాలని, నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరినట్లు తెలిపారు. తన విజ్ఞప్తులకు గాను సీఎం రేవంత్ రెడ్డి సానుకూల స్పందించారని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ప్రకాష్ గౌడ్ చెప్పుకొచ్చారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ హస్తం నేతలు పదే పదే చెప్తుండటంతో ఈ కలయికలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. అయితే వాళ్లు మాత్రం రాజకీయ ఉద్దేశం లేదని మర్యాదపూర్వకంగానే కలుస్తున్నామంటూ చెప్పుకొస్తున్నారు. అయితే మొన్న నలుగురు ఎమ్మెల్యేలు తమ ప్రయాణం కేసీఆర్తోనే స్పష్టంగా చెప్పగా ప్రకాష్ గౌడ్ మాత్రం అలాంటి స్టేట్మెంట్ ఏమీ ఇవ్వకపోవడం గమనార్హం.